ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, ప్రభువైన యేసు నామమున మీకు శుభములు. జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురియునుగాక. ఈ దినం అనగా జనవరి నెల 28వ తారీఖు 2026 బుధవారం హోలీ ట్రింటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదినమన్నా. ఈ దిన మన ధ్యానాంశం ప్రేమించి క్షమించుడి. ప్రేమించి క్షమించుడి. దేవుని వాక్యం చదువుకుందామండి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. ఎవడైనా తనకు హాని చేసినని ఒకడు అనుకుని ఎడల ఒకరినొకడు సహించు, ఒకరినొకడు క్షమించుడి. ప్రభు మిమ్మల్ని క్షమించలాగన మీరును క్షమించుడి. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించును గాక. దేవుని బిడ్డలారా, మీరు అంతా ఎలా ఉన్నారండి? మీ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి? మీ కుటుంబంలో అందరూ బాగున్నారా? మీకోసం అనుదినం కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. మీకు ఏదైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే దయచేసి మాకు తెలియజేయండి. మీకోసం మేము ప్రార్థన చేయగలం. దేవుని బిడ్డలారా, మీరు ప్రతిదినం దేవుని వాక్యం చదువుకుంటున్నారా? ప్రార్థన చేసుకుంటున్నారా? మీ గృహాల్లో కుటుంబ ప్రార్థనలు ఉన్నాయా? దినదినం ప్రార్థన చేస్తున్నారా? దేవుని బిడ్డ, దేవుని వాక్యం మనం చూసినట్లయితే ఈ యొక్క సమయంలో కొలస్సీ 3వ అధ్యాయం 13వ వచనంలో పౌలు భక్తుడు రాస్తున్నాడు, ఒకరినొకరు సహించుకోండి. ఎవడైనా ఒకని ఏడల ఒకనికి ఫిర్యాదు గలవాడైన ఏడల ఒకరినొకడు క్షమించుడి. ప్రభు మిమ్మల్ని క్షమించలాగన మీరును క్షమించుడని పౌలు గారు ప్రాధేయపడుతున్నాడు. ఇది క్రీస్తు ప్రభువులో ఉన్న విశ్వాసుల మధ్య క్షమాపణ, సహనం, కరుణ, దయ యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. ప్రభు మనం క్షమించినట్లే మనం కూడా ఇతను క్షమించాలని ఇక్కడ పౌలు భక్తుడు రాస్తున్నాడు. ఒకరినొకరు సహించుకోవటం, మనలోని బలహీనతలు, ఇతర తప్పులను, భిన్నమైన వైఖరులను ఓర్పుతో భరించడం, అర్థం చేసుకోవడం, దయతో వ్యవహరించడం, ఒకరినొకరు క్షమించుకోవాలంటాడు. మనకు హాని చేసినని లేదా మన పట్ల ఫిర్యాదు ఉన్న కోపం, పగను మనసులో పెట్టుకోకుండా ప్రభువారు మనల్ని ఎలాగైతే క్షమించాడో మనం కూడా అలా క్షమించాడు. ఇది ఒకరినొకరి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని నిలబెడుతుంది. యేసుప్రభువారు శిలువలో కూడా తండ్రి వీరేమి చేయించినారో వీరు ఎరుగురు కనుక వీరు క్షమించమని ప్రియప్రభువారు చెప్పాడు. ఆ రీతిగా మనం కూడా మనం క్షమించవలసిన వారం ఉంటున్నాం. ప్రభు మిమ్మల్ని క్షమించలాగని అంటాడు. అవును, క్షమాపణకున్న గొప్ప ప్రేరేపణ మన ప్రభు అయిన యేసే. శిలువలో ఆయన మన పట్ల చూపించిన ఆ గొప్ప ప్రేమ. దేవుడు మన పాపాలను క్షమించినట్టే మనం కూడా ఇతరుల తప్పులను క్షమించడం ద్వారా ఆయన ప్రేమను ఇతరులకు ప్రతిబింపజేయగలము. ఈ వచనం ద్వారా దేవునితో మనం సంబంధం ఆధారంగా ఇతరులతో మన సంబంధాలను ఎలా నిర్వహించాలో వివరిస్తుంది. ప్రేమ, కరుణ, వినయంతో ఒకరినొకరు సహాయం చేసుకుంటూ ఫిర్యాదును క్షమించడం ద్వారా క్రీస్తు ప్రభు యొక్క జీవితాన్ని అనుకరించడం ఈ వచనం ద్వారా మనం చూస్తున్నాం. దేని బిడ్డ ఆలివర్ క్రోమ్ అనేటువంటి అనే ఆయన ఉండేవారు. ఇంగ్లాండ్ సంరక్షకునిగా పేరు ఉన్నవాడు. అతడు 17వ శతాబ్దంలో సైన్యాధికారిగా పనిచేశాడు. ఆ రోజుల్లో సాధారణంగా ప్రాముఖ్యమైన వారి ముఖ చిత్రాలను చిత్రీకరించేవారు. ఆధారణంగా ఆ కళాకారులు ఆకర్షణీయంగా లేని భాగాలను వారు చిత్రించకుండా ప్రక్కన పెడతారు. తనను ముఖస్థుతి చేయడం కోసం తన రూపంలో ఎటువంటి మెరుగులు క్రోమ్వెల్ ఆయన ఒప్పుకోలేదు. అతడు ఆ కళాకారుడితో నేను ఏ విధంగా ఉన్నానో అదే విధంగా నా గురించి చిత్రం వేయండి, నా మోటిమలు ఇంకా మిగిలిన వాటిని గుర్తించండి, లేదా నేను డబ్బులు ఇవ్వనని హెచ్చరించాడు. స్పష్టంగా కళాకారుడు సంపూర్తి చేశాడు. క్రోమ్వెల్ గారు పూర్తి చిత్రపటం ముఖంలో కొన్ని మోటిమలు ఉన్నాయి. ఈ రోజులో అయితే సామాజిక మధ్య మాటలతో ఆ చిత్రపటాన్ని ఉంచడానికి ముందు దాన్ని మెరుగులు దిద్ది మార్పులు చేసి పెడతారు. మనుషులు వారు ఉన్న విధంగా అంగీకరించబడతారు అనే అర్థం వచ్చేలాగా మొటిమలు ఇంకా అన్నీ అనే వాక్యం వాడుకలోకి వచ్చింది. అంటే వారు విసుగు పుట్టించే లోపాలు, వైఖరులు, సమస్యలతో పాటు అంగీకరించబడడం అని అర్థం. కొన్ని సందర్భాల్లో అది చాలా కష్టమైన పని. అయినప్పటికీ మనం ఒక్కసారిగా మరి శ్రద్ధగా మన అంతరంగాన్ని పరిశీలిస్తే స్వభావంలో కొన్ని ఆకర్షణీయంగా లేని గుణాలను కనుగొనవచ్చు. దేవుడు మన పట్ల మన లోటుపాట్లను క్షమిస్తున్నందుకు మనం కృతజ్ఞత కలిగి ఉందాం. కొలస్సీ 3వ అధ్యాయంలో ఇతరులకు కృపను అందేవారని చెబుతున్న బోధన మనం గమనించాలి. పూర్తిగా క్షమించడానికి వీలు కాని వారి విషయంలో కూడా మరి ఎక్కువ సహనం, దయ, కనికృతం ఉండమని అపోస్తలుడైన పౌలు గారు ప్రోత్సహిస్తున్నాడు. దేవుని బిడ్డ, నువ్వు ఎవరినైనా క్షమించలేకపోతున్నావా? ఇంకా పగ, కక్ష, ద్వేషం పెట్టుకుంటున్నావా? ప్రభు శిలువలో చూపించిన ప్రేమను ఒకసారి గుర్తు చేసుకోండి. ఆయన మన పాపమును క్షమించాడు. తండ్రి వీరేం చేయించారు వీరు క్షమించమని ప్రియప్రభు కోరాడు. ఆ రీతిగా మనం క్షమించాలి. దేవుడు మనం క్షమించే విధానాన్ని బట్టి మనం కూడా క్షమించే ఆత్మను కలిగి ఉండాలని పౌలు భక్తుడు చెబుతున్నాడు. ఈ కొలస్సీ 3వ అధ్యాయం 12-13 వచనాలు చదవండి. ఆయన ఉదాహరణ ద్వారా మన దేవుడు మనల్ని ప్రేమిస్తున్న విధానంలో మనం ఇతరులను క్షమించాలని నేర్చుకుంటాం. కనుక మరి ఇతరుల తప్పులను మనం
మరి అంగీకరించి లేదా క్షమించడానికి కష్టంగా ఉందా? దేవుని బిడ్డ ఈ సమయంలో మోకరించి ప్రార్థన చేసి అలాంటి క్షమిద్దాం. పగ కక్ష ద్వేషం పెట్టుకోకుండా ప్రభులో మనము ప్రేమ కలిగి అందరిని ప్రేమించే మనసు కలిగి ప్రభుల ముందు సాగుటకు సహించుకోవడానికి క్షమించే మనసు కలిగి ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుడి మీకు సహాయం చేయనుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాను నాయన. శిలువలో మీరు చూపించిన ఆ ప్రేమను, ఆ క్షమాపణ బుద్ధి నీ బిడ్డలమైన మేము కలిగి ఉంటూ సహాయం చేయండి. ఈ వర్తమానం ప్రతిదినం కూడా వింటూ షేర్ చేస్తూ లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తున్న మా ప్రియులందరూ దీవించి వారు రావాల్సిన దీవులను మెండుగా దయచేయండి. ఈ దినం పుట్టిన దినాలు, వాహన దినాలు, ఆ శుభదినాలు జరుపుకున్న బిడ్డలు కూడా బహుగా దీవించి మరొక సంవత్సరమైన దాయకట్టని బిడ్డకు ధరింపు చేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకోండి నాయన. రోగి లేని బిడ్డల పని ప్రత్యేక కృప చూపించిన ఈ దినాల్లో చాలామంది నాయన టైఫాయిడ్స్తో, డెంగ్యూ ఫీవర్స్తో నాయన, మరి జ్వరాలతో, మరొక వాంతులతో, ఇంకా రకరకాల జబ్బులతో బాధపడుతూ తలపోట్లతో ప్రభా కొంతమంది బిడ్డలు నాయన మైగ్రెయిన్ హెడేక్తో నాయన బాధపడుతున్నారు ప్రభా. మీరే కనికరించండి. ఇప్పుడే స్వస్థత, ఆరోగ్య, విడుదల యేసు నామములో ప్రకటిస్తున్నాను తండ్రి. నువ్వు పొందిన గాయమరి చేత నీ బిడ్డకు స్వస్థత కలుగుతుంది నాయన. నీ స్తోత్రాలు చెల్లించుకున్నా తండ్రి. ఎవరైతే సమస్యల్లో, కష్టాల్లో, ఆర్థిక ఇబ్బందులు, అప్పులు ఊబుల్లో నాయన మునిగిపోయి సమస్యలు కొట్టుమిట్లాడుతున్నారు వారందరి పట్ల కార్యం జరిగించుకోండి, సహాయం చేయండి. వివాహం కానీ ఎవరి బిడ్డలకి ఈ నెలలో అద్భుతం జరిగించి వారు కోరుకునే సకల సముదాయాలు కూరి వారి వివాహాలు ఘనంగా జరుగును గాక. మా తండ్రి ఇంకా విదేశాల కోసం వెళ్ళటానికి, వీసాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డల పట్ల కార్యం జరిగించుకోండి. స్వదేశ విదేశాలు ఉద్యోగాలు లేని ఎవరి బిడ్డలకు వారు అర్హత మించిన ఉద్యోగాలు ఈ నెలలో వచ్చునుగాక, అద్భుతాలు జరుగునుగాక. ఈ దినమంతటా బిడ్డల చుట్టూ మీరు రక్తకం చేసి ఉదయం బయలుదేరి సాయంకాలం గృహం చేరి పర్యంతం కాపాడని దూతలు కావలించమని సమస్త మహిమాఘనత మీకే చెల్లించుకుంటూ స్తుతిస్తూ కొనియాడుతూ యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవునికి అన్నిటి సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచును గాక. ఆమేన్.